హాయ్ అండి. ఈరోజు చాలా సింపుల్గా మటన్ కీమా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలాలు, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ వేగడానికి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా కూడా వేసుకొని వేయించుకోవాలి. పుదీనా వేసుకోవడం వల్ల కీమా మంచి టేస్టీగా ఉంటుందండి. అలాగే ఒక మీడియం సైజు టమాటా సన్నగా పొడవుగా కట్ చేసుకొని మూత పెట్టి మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి 1/2 కేజీ మటన్ కీమా వేస్తున్నాను. మటన్ కీమా వేసిన తర్వాత ఒకసారి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి ఇందులోని నీరంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్టు, 2.5 స్పూన్ల కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత 3/4 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క 10 నిమిషాల పాటు ఉడికిస్తున్నాను. ఇప్పుడు చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీగా మటన్ కీమా రెడీ.